పడకు, నెక్స్ట్ ట్రిప్ ఇండియాకి అంటుంది, మళ్ళీ ఒక ఫ్రీ కాఫీ ఇస్తుంది. ఏంది ఇది? మన అయితే గేట్ 33, మీరు అక్కడ చూడొచ్చు. గేట్ మస్తు ఉంటుంది ఇక్కడ నుంచి లొకేషన్. ఫ్లైట్లో చాక్లెట్ పట్టుకొని వచ్చింది గౌతమ్ అక్క. హలో గాయ్స్, మళ్ళీ మెల్బోర్న్ ట్రిప్కి వెళ్తున్నాం. అయ్యో మా బుడ్డోడు, అరే బుడ్డోడు ఇచ్చుడు. ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ మెల్బోర్న్. నన్ను ఇండియాకి అయితే పంపారు కానీ మెల్బోర్న్కి అయితే తీసుకెళ్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు. ఏం టెన్షన్ పడకు, నెక్స్ట్ ట్రిప్ ఇండియాకి. అన్న మళ్ళీ ఎక్కడికి? నువ్వు కూడా వస్తున్నావు మళ్ళీ మాతోటి? నేనే టికెట్లు బుక్ చేసింది మా ఆయన. ఒట్టి నువ్వు కూడా వస్తున్నావు మళ్ళీ మెల్బోర్న్కి? ఎంకే బ్యాగా? నో, ఇట్స్ సీకే. ఎవరు కొనిచ్చిండ్రు? అందుకోసం ఇటు సైడ్ తిప్పుకున్నాడు ఇవి చూపియాలని. మరి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నామో, దాని గేట్ కానీ టైమింగ్స్ కానీ అన్ని డిస్ప్లే చేస్తారు అన్నట్టు. ఇక్కడ దీన్ని చూసుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు మన వెయిట్ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తున్నాము. సామాన్ అంతా వీటిలో పెట్టేసేయాలి. మన బ్యాగ్స్ కూడా పెట్టేస్తున్నాము, అక్కడ చెక్ చేస్తారు. ఈ చెకింగ్కి అందులోకి బయటకు వచ్చేసినాయి మన బ్యాగ్లు. మళ్ళీ తీసుకుంటున్నాం. మీరు తినరాలేరా? మేమైతే తినొచ్చినాం. ఏం తిన్నారా బడా? అత్తమ్మ రైస్ పెట్టింది. ఈ గ్యాప్ లో చిన్న కాఫీ తీసుకుంటున్నాం. బడా ఏం చెప్పినావురా మనకు కాఫీ? ఇంకా చెప్పలే, మళ్ళీ ఒకసారి వేసుకోమంటుంది, మళ్ళీ ఒక ఫ్రీ కాఫీ ఇస్తుంది. ఏంది ఇది? యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో ఇస్తారే 4 కాఫీస్ తీసుకుంటే 1 కాఫీ ఫ్రీ వస్తుంది అన్నట్టు. అర్థమవుతుందా? 4 కాఫీస్ తీసుకుంటే 1 కాఫీ ఫ్రీ వస్తుందట. కానీ ఫ్రీ కాఫీ తాగాలంటే మనం మన డీటెయిల్స్ తోనే సైన్ ఇన్ కావాలి దీంట్లో, అంతేనా? అన్న నీకు కాఫీలు ఎక్కడ నచ్చుతాయి ఎక్కువ? దేంట్లో? యాక్చువల్లీ కాఫీ తాగాను ఎక్కువ. తెలుసు కాఫీ పర్సన్. తెలుసు, కాఫీ తాగినా దాంట్లో కుండెడు షుగర్ వేసుకొని తాగుతాం. లేదు. అబ్బా ఎన్నిసార్లు చెప్పలు? నాట్ ఏ కాఫీ పర్సన్. ఆల్కహాల్ పర్సనా? ఆల్కహాల్ కూడా బంద్ చేసినాం పెళ్ళైన నుంచి. అంతకుముందు తాగుతుండే కానీ. అడగల దాన్ని ఇప్పుడు? అడుగు. నిన్ననే కానీ నా ముందట తాగిన. అది నిన్నరా? నిన్న రాకి కాబట్టి తాగిన. రాకకుంటే ఏంద్రా బడా? నో షుగర్. ఆల్రెడీ నీ బాడీలో కావాల్సినంత షుగర్ ఉంది, అందుకే నో షుగర్. వచ్చిండా సైంటిస్ట్? అరే చోటగా వేయరా టిప్పర్ అద్దాలు. మొన్న రాంగా టిప్పర్ అద్దాలు పెట్టుకొచ్చారు కదా, మళ్ళీ రిటర్న్ రాగానే తీసా టిప్పర్కి తొడిగి అద్దాలు. జీవితంలో నువ్వు ఇంకా మారను. అది ఎందుకు పట్టుకరాలి? మీరే తీసుకున్నారు కదా, అందుకే తెచ్చలేదు. మళ్ళీ తెచ్చినా మీరే గుంజుకుంటారు కదా. ఇది మాట్లాడే తెలుగు, తమిళ, మలయాళం అద్దాలు పెట్టుకుంటా పక్క మనోడు నయ్యే అంటాడు చూడు. నయ్యి కావాను నువ్వు. అవి నయ్యేరా? నిజంగా నయ్యే. నయ్యే ఓక్లే. గోగకూడు కాదు, వేరే. అదే బ్రాండ్ చెప్పరా? ప్రాడా. ఏడా? ప్రాడా. మన అయితే గేట్ 33, మీరు అక్కడ చూడొచ్చు. గేట్ 33 అదే మన ఫ్లైట్. ఇప్పుడే వచ్చాగింది. సో అందులో ఉన్న వాళ్ళు దిగుతుర్రు, మనం పోయాలి ఎక్కాలి. టైం అయితే అవుతుంది, వెళ్దాం పనండి. మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ మన లగేజ్ వెయిట్ చూసి పంపించేస్తారు. ఒక పర్సన్కి హ్యాండ్ బ్యాగ్ ప్లస్ క్యాబిన్ బ్యాగ్ 2 కలిపి 7 kgs ఉండాలా. నాని 20 daysలో సెకండ్ టైం ఫ్లైట్ ఎక్కబోతుండు. ఆయన 20 days కాదు, వాడికి ఇప్పుడు 3 months 21 days. అతి త్వరలో 4 months కాబోతాడు. ఇంకేంది కడ్డు ఓడికింటలే. ఎగ్జైటింగ్ ఉన్నా. ఇంకొక ఫంక్షన్ కూతుండే మొత్తం ఫ్లైట్లలో తిరుగుడు ఉన్నది. నాకు 3 months ఉన్నప్పుడు మా ఊరు దాటలేనురా నేను. 3 monthsకే 2వ ఫ్లైట్ ఎక్కుతున్నాను. అది అంత మంచిగా చూసుకున్నా యాజ్ ఎ ఫాదర్గా. నేను ముసలైనాక నన్ను మంచిగా చూసుకోవాలి. నువ్వు సరేనా? గేట్ దగ్గర మన గోప్రో స్విచ్ ఆఫ్ చేయమన్నారు, ఆఫ్ చేసిన. లోపలికి పంపించారు. ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, ఫ్లైట్ లో పడుకోగానే మళ్ళీ చూపిస్తా. ఇంకా Thank you and have a great afternoon. Thank you. And then help others around you. There is a life jacket located in the pouch under your seat.
మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇప్పుడు. వీళ్ళిద్దరు భయపడుతుండ్రు. ఇన్స్ట్రక్షన్స్ ఆమె చూపిస్తుంది మొత్తం. ఆమె ఎట్లా చేస్తుంది అట్లా చేయాలి మనం అని. మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తుండ్రు. డైరెక్ట్ సర్రాస్ కిటికీలోకి వెళ్ళి బ్యూటిఫుల్ వ్యూని మీకు చూపించడానికే రికార్డ్ చేస్తున్నా. వీడు ఈయనే గంట తిప్పుతున్నాడు. ఎంతసేపు అయినా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వట్లేదు. ఇది ఎప్పుడు ఎగురుతుందా అని చూస్తూ కూర్చోవడం తప్ప ఇది ఎగిరేటట్లు లేదు. యాక్చువల్గా మేము అక్కడికి ఒకసారి వచ్చినాము. ఇక్కడ దాకా వచ్చి మేము ఈ ఫ్లైట్స్ ని చూడడం జరిగింది లాస్ట్ టైం. అక్కడ ల్యాండ్ కనిపిస్తుంది చూడు, అక్కడ వచ్చి చూసినాం మేము లాస్ట్ టైం. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ నుంచి తీస్తున్నాం ఆ వ్యూని. అక్కడ ఫ్లైట్ పోతుంది చూడు, మస్తు ఉంటుంది ఇక్కడ నుంచి లొకేషన్. ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. షిప్ యార్డ్ ఇది. ఇప్పుడు పైకి టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్. మా వాడు నిజ స్వరూపం బయట పడ్డది. ఫుల్ భయపడతాడు. నాకు భయం అవుతుందిరా. ఆపండ్రో అంటున్నాడు. మొత్తం ఎత్తేసినట్టు డాక్టర్ ఎత్తేసి వావ్, బిల్డింగ్స్ చూడండి ఎంత బాగుందో. ఇతను భయపడుతున్నాడు, చాలా భయం ఆయనకి. చూడండి వావ్. వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. బాగుందా? నీ పప్ప నీకు వ్యూ చూపిమని కిటికీ దగ్గర కూర్చోమంటున్నాడు. నీ సీట్ ఎదురా నాని? నీకు సీట్ ఇవ్వలేరా? సీట్ బెల్ట్ ఇచ్చిర్రు కానీ సీట్ ఇవ్వలేరు నానికి కదా. నీ పైసలు తెచ్చుకున్నారు కానీ నీకు సీట్ ఇవ్వలేదా? అయ్యే బొండ. ఏయ్ ప్లీజ్ నన్ను వదిలేసి. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. నాటిగాడు మంచాల పప్పతో ఆడుకుంటున్నాడు. ఫ్లైట్ లో పోతున్నాం. రెండోసారి ఎక్కినాం ఫ్లైట్. మళ్ళీ ఇండియా పోతావు 3వ సారి. ఈ 1 year అన్న రాలేదు కానీ 3 సార్లు ఫ్లైట్ ఎక్కినాం. మేము భయపడ్డాం నార్మల్ గా ఎక్కడ ఫ్లైట్ జర్నీ వాడికి కంఫర్ట్ ఉండదు అని. బట్ ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళా 10 కిలో తెచ్చినాం వీడికి. డైపర్లు, లోషన్లు, ఇంకొక లోషన్, మన బ్యూటీ మెయింటైన్ చేయాలి అంటే లోషన్. పప్ప లెక్క హ్యాండ్సమ్ ఉండాలంటే మినిమం ఆ మాత్రం మెయింటైన్ చేయాలి. పప్పలాగా హ్యాండ్సమ్ ఉన్నాడు కానీ దాన్ని మెయింటైన్ చేయాలి అంటే అవి కావాలి. చేస్తాడు, నేను చేస్తా కదా. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి తానం, 2 రోజులకు ఒకసారి తానం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కానీ నాని అట్లా కాదు, వాళ్ళ పప్పకి క్వైట్ అపోజిట్. కింద మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి చూడండి. కొత్తగా చూసే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఈ వ్యూని. నేనైతే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నాని ఎత్తుకొని చిన్న ఒక రౌండ్ కొడతా ఆడికిడికి. ఏమైతే వాడిని ఎత్తుకొని తిప్పితే మళ్ళీ వంట పెడతామంటాడు. అంటాడు అస్సలు ఇప్పుడు ఏమన్నా అన్నాడు. వాళ్ళ పప్పయ్యుడు కొడుకుని ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఫ్లైట్ అలవాటు అయిపోయింది నీకు. ఇక ఒరుడు చాలు చేసినావు. పబ్లిక్ ఆగమవుతుర్రు బేబీకి ఏమైందని ఏడుస్తుండ్రు అనుకుంటుర్రు నిన్ను. వాడు అరవకుండా వాళ్ళ మమ్మీ ఆడిపించుకుంటుంది దాన్ని. టోటల్ కీకలు పెడుతుండు అనుకో అమ్మమ్మ మీద. ఓ ఓ మరి వీళ్ళెందుకు పుచ్చుకున్నాడు? వేరే అమ్మతో నాడు కలిపేసిండు. ముచ్చట పెడుతుండు. ఏదో ఒకటి ముచ్చట పెడుతుంది కదా. నువ్వు కూడా ముచ్చట పెట్టరా అమ్మతోనే. చూడండి మేము ఇప్పుడు ల్యాండ్ అయిపోతున్నాం మెల్బోర్న్ లో. అక్కడ ఫుల్ ఎండ్ ఉండే, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం క్లౌడీగా ఉంది. మేము వచ్చేసాం, మెల్బోర్న్ వచ్చేసాం. ఒక టప్పు తిన్నది, ఆ టప్పుకి నా భయం పట్టిండు. కొంచెం రఫ్ ల్యాండింగ్ అయింది. గిట్రా ఇక ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, దిగినాం. వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ లోపలికి. ఇది రావాలన్న ఎయిర్పోర్టు, మెల్బోర్న్ ఇంకొక ఎయిర్పోర్టు. ఇది మా బ్రదర్ గాడు. అంతే అంట. గుమ్మడికాయ అన్న కూడా గుమ్మడికాయ అవుతాడుగా. ఒరే చోటా
అమ్మ చూస్తే పిసా పిసా ఉంటావు అని హైలైట్ ఉంటావు అక్కడ నువ్వు గిడియుడు. పిసోని వేసుకున్నాం అక్కడ పిసా పిసానే ఉంటాయి. యా వెల్కమ్ టు మెల్బోర్న్. సేమ్ ఎయిర్పోర్ట్ మళ్ళీ వచ్చేసాం ఇక్కడికి. మై న్యూ ఫ్రెండ్, హలో, సే హాయ్, హలో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ say to your friends as well. ఓకే ష్యూర్. ఇప్పుడే ల్యాండ్ అయినాం ఇక్కడ మెల్బోర్న్ లో. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా బ్రదర్స్ వచ్చిండ్రు, బయట వెయిట్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నాం ఇప్పుడు లగేజ్లతోటి. ఇప్పుడు వెళ్తాం ఇంకా. Do you know a bit Telugu? బాగున్నారా? आई कैन लाइक वो फ्रेंड है ना मेरी, वो अपनी मम्मी से बात करती है, मतलब तो मुझे थोड़ा बहुत समझ में आता कि क्या बात कर रही है. हिंदी हमारे को कैसा आता है, तेलुगु आपको वैसा आता है. वैसा आता है सेम. వెళ్ళాలి ఇక. ఈ బ్లాగ్ ఇక్కడికే కథం. ఇంకా చాలా ఉన్నాయి బ్లాగ్స్ తీసేటి. మన బడాగాడు తీస్తాడు ఇప్పటి నుండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ అబ్బాడా, ఎందుకంటే నీకు కెమెరా ఫియర్ పోయింది. నీకోసమే ఎత్తున్నా. అది ఇటు పైకి ఎదవలాగా అంతరికని సెంటిమెంట్స్ ఎక్కువ. బడాగాడు యాక్చువల్లీ ఫస్ట్లో బాగా భయం పట్టిండు, అన్న నన్ను వీడియో తీయక అన్నాడు. కానీ ఇప్పుడు ఇక కెమెరాని ఫేస్ చేసుడే అప్రిషియేట్ చేయగలరా నిన్ను. చోటాగాన్ని చోటాడికి బరువు అవుతుందట, ఇది మనకి ఇస్తుండు. ఓకే, కమ్ ఆన్ మెల్బోర్న్, వీఆర్ హియర్ అగైన్. మనలో ఫంక్షన్ ఉన్నది, అందుకే వచ్చినాం. మళ్ళీ 4-5 days ఇప్పుడు ట్రిప్. మనకి బస్సు వచ్చింది కానీ మనం బస్సులు ఎక్కుతలేము. బయట మనోళ్ళు గాయసాలు వెయిట్ చేస్తారు. కార్లు వచ్చారు, 2 కార్లలో మనల్ని ఎక్కించుకోపోవడానికి. ఓ హాయ్ రా సంజయ్, హౌ ఆర్ యూ? మన పెద్ద కాపు, యష్ పెద్ద కాపు. హౌ ఆర్ యూ మై బ్రదర్? గుడ్ బ్రో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. లాంగ్ టైమ్ నో సీ. వచ్చేసారు. వెల్కమ్ బాయ్స్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ బాయ్స్. మా బామార్దిని ఎలాగైనా బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అయింది ఆల్రెడీ. కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 4 రోజులు కనెక్షన్ అంతే ఉంటుంది, ఒకటే మ్యూజిక్. కమాన్, లగేజ్ అంతా పెట్టేశారు. సో గైస్, దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ పార్టీ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. ఇట్లు యష్ పెద్ద కాపు. ఎస్. అరే మీకు గుడ్ న్యూస్, మా చోటగాడు వచ్చిండు మెల్బోర్న్ కి. అంతే అంట. మరి ఒకసారి ఫుడ్ అయిందా లేదా అన్నట్టు అని చోటవాడికి ఆకలి అవుతుందట. ఫుడ్ చేయించినాం ఇంట్లో ఆల్రెడీ. ఇగో ఇది MIT అంటే MIT కాలేజ్ అనుకున్నారు, కాదు MIT రోడ్. అది M80 MIT. మళ్ళా మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనుకుంటారు పబ్లిక్. చోటాడు పాపం బర్గర్ తినిపిస్తామని ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఇంటికి తీసుకుపోతున్నాం డైరెక్ట్. ఇప్పుడు చోటాడు కోసం ఒపోటో అని ఒక రెస్టారెంట్ లాపుతాము. అది చోటాడు కోపోటో తెలియదు అనుకుంటున్నాడు, పిసోడు అనుకుంటున్నారా? చూడరా చోట, నేను గిట్ల అనుకుంటున్నాను. మూసుకొని చక్క ముందుకు చూడు. ఫోర్ 6 కిత్తా ఓపోటోనే కనబడతలేదు కదా బ్రదర్. గట్టున్నారు ఓపోటో. అదే ఉన్నదే కానీ గిడేమన్నా డ్రైవ్ త్రూ మరి గిట్ల హంగ్రీ జాక్స్ కూడా ఉన్నట్టుంది ఇంట్లో. కానీ హంగ్రీ జాక్స్ చోటాడికి తినిపిస్తే మళ్ళా హంగ్రీ అవుతాడు. సో ఓపోటోకి యాంగ్రీ అవుతాడు. నన్ను గెంటేసిన స్టోర్. ఇక మన ఏషియాడు మన చోటగాడికి ఆకలి అవుతుందంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి సీదా ఒక 5 minutes ఓపోటో పట్టుకొచ్చిండు. ఓపోటోలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ అప్పట్లో ట్రైనింగ్ వచ్చిండు, ట్రైనింగ్ వచ్చిన ఈ మనసులో ఒకటి దెంకొచ్చినట్టు ఇక్కడికి వెళ్ళి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ రేష్, దింపేసిన. సో గైస్, ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇంట్లోకి వచ్చేసినాం యాజ్ ఇట్ ఈస్.